కృష్ణ నమో కృష్ణ నమో నమ. వసుంధర పైకి లేచి, గురువుగారు, చిత్తవృత్తులను జయించడం మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం అని మీరు బోధిస్తున్నారు. మానవ జన్మ తీసుకున్న తరువాత ఆ జన్మకు అర్థం ఏమిటంటే భగవంతుని తెలుసుకోవడం, భగవంతుని దర్శించడం, భగవంతునిలో ఐక్యమవ్వడం. ఇది నాకు బోధపడినటువంటి విషయం. అందరు అభిప్రాయాలు తెలియజేస్తున్నారు, నేను కూడా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను అనగానే గురువు అందుకు చాలా చక్కగా అర్థం చేసుకున్నావమ్మా. చివరి మానవ జన్మకు సంబంధించినటువంటి అర్థం అది. ఇప్పుడు ఆ అర్థం తెలుసుకున్నాక పరమార్థం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. పరమార్థం గురించి చెప్పమ్మా. ఇంతవరకు మనం చర్చించుకున్నటువంటి ఈ యోగ సూత్రాలలో పరమార్థం ఏమిటి అని అడిగాడు. దానికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి భ్రాంతులు, మాయ, అన్ని భ్రమలలో జీవిస్తూ అదే వాస్తవమని జీవించడం, భౌతిక ప్రపంచమే వాస్తవము, ఈ భౌతిక ప్రపంచంలో సర్వసుఖాలు అనుభవించడమే మనిషి జన్మ సాధకము అని అనుకునేవారు మానవ జన్మకు అర్థం తెలుసుకోలేరు. విషయం మీరు పదే పదే మనకు చెబుతూనే ఉన్నారు. ఒక చిత్తవృత్తులు నిరోధిస్తే ఏం జరుగుతుంది అంటే వైరాగ్యం అనేది వస్తుంది. అంటే వైరాగ్యాన్ని సాధించాలంటే అభ్యాసం సాధించాలి. ఆ అభ్యాసం ఒక అలవాటు, ఆ అలవాటు మరలా మామూలుగా అది వైరాగ్యంగా మారుతుంది. వైరాగ్యము అనగానే భౌతిక ప్రపంచ స్థానంలో మన యొక్క హృదయ ఫలకంలో హృదయమందు విధంగా హనుమంతుడు రామచంద్రుని తన హృదయంలో దాచుకున్నాడు. భక్తిని పరీక్షించదలిచి వచ్చినప్పుడు నా ప్రభువు, నా తల్లి నా హృదయంలో ఉన్నారు, కావాలంటే చూడండి అని ఆయన హృదయాన్ని చీల్చిపెట్టాడు. అంటే సర్వకాల సర్వావస్థలయందు చేసే ప్రతి పని కూడా, ప్రతి యొక్క ఆలోచన, ఆ కార్యరూపం దాల్చినటువంటి కర్త, కర్మ, క్రియ అన్నీ దైవము. నేను కాదు అంటే నేను వేరుగా లేదు. వైరాగ్యం అని నాకు అర్థమైంది గురువుగారు అంది వసుంధర. చాలా చక్కగానే చెప్పావమ్మా. అనగానే శ్రావణభూతి పైకి లేచి, గురువుగారు, అందరికి అర్థమయ్యేలాగా వైరాగ్యం అంటే ఒక్క మాటలో చెప్పేస్తే అందరికీ చాలా చక్కగా ఉంటుంది కదా. వైరాగ్యము తెలుసుకోవడానికి ఇంత తతంగం అవసరమా అని అన్నాడు. ఇప్పుడు సత్యనిష్ఠుడు శ్రావణభూతిని చూసి, నాయన, నీకు అప్పుడప్పుడు చిత్తం బాగా పనిచేస్తుంది, మరప్పుడు చిత్తవృత్తులతో లీనమైపోయి చంచలమవుతూ ఉంటుంది. నీవు ఏదేదో కళలు కంటూ ఉంటావు, కళల గురించి మళ్ళీ మాకు చెబుతూ ఉంటావు. వైరాగ్యము అంటే పతంజలి మహర్షి గారే చెప్పి ఉన్నారు, తత్పరం తత్పరతం పురుషఖ్యాతిర్గుణ వైతృష్ణ్యం. ఇప్పుడు మనం ఈ సూత్రం గురించి పతంజలి గారి యొక్క జ్ఞానం ఏం చెబుతుందో తెలుసుకోవాలి. పరం పురుషఖ్యాతిర్గుణ వైతృష్ణ్యం. ఆ వైరాగ్యము చెందినటువంటి ఎవరైనా సరే వారు సన్యాసి అయి ఉండాలని ఏమీ ఖచ్చితమైనటువంటి నిబంధన కాదు. భక్తులై ఉండవచ్చు, భక్తులై ఉండవచ్చు, జ్ఞానులై ఉండవచ్చు, సజీవులై ఉండవచ్చు. ఎవరైనా కూడా తానే ఒక దైవ ప్రసాదముగా భావించి జీవించడం అలాగా అన్నాడు శ్రావణభూతి. అందరూ కూడా ఆలయాలకు వెళ్తారు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ మొదట దేవుని దర్శించుకున్న వెంటనే చేతిలో తీర్థం పోస్తారు, అది దైవ ప్రసాదంగా భావించి తీసుకుంటారు, నెత్తిని మీద కూడా చల్లుకుంటారు. తర్వాత శటగోపం నెత్తిని పెడతాడు, అది కూడా దైవం పాదాలు నెత్తిని పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. బయటకు వచ్చినాక ఏదో చక్కెర పొంగలో, దద్దోజనము, ఇంకేదో పెడతారు, ప్రసాదంగా భావించి కళ్ళకద్దుకొని తింటుంటాం. ఏ విధంగా నీ మానవ జన్మ దైవ ప్రసాదితము, నువ్వు కాదు. నువ్వు అంటే ఏమన్నావు? చేతులు నావి, కాళ్ళు నావి, కన్ను నాది, ముక్కు నాది, శరీరం నాది, రోగం వస్తే రోగం నాది, వస్తే ధనం నాది. నీ నాది అనేసి అన్నాక చివరికి నువ్వు ఎవరు అంటే జవాబు చెప్పలేదు, నేనే అంటారు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ శరీరము ఒక భ్రమ, మాయ, భ్రాంతి. ఈ శరీరం అనేది నాకు దైవం ప్రసాదించినటువంటి ఒక చిన్న ప్రసాదాన్ని నేను చాలా కళ్ళకద్దుకొని చాలా ఆనందంతో, తృప్తితో, సంతోషంతో జీవించాలి అని తెలుసుకోవడమే దైవప్రసాదం. ప్రసాదం కళ్ళకద్దుకుంటారు కదా. ఈ శరీరము నాది, ఈ చేతులు నావి, ఇవన్నీ నావి అనుకున్నప్పుడు దైవప్రసాదమే అయినప్పుడు వీటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ భక్తితో, వినయంతో, విధేయతో ప్రసాదాన్ని ఇచ్చినట్టు ఆ దేవుడిని ఎలా నువ్వు పూజిస్తావు అలా పూజించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి కదా.
కాపాడుకున్నప్పుడే నీవు దైవాన్ని, దైవం యొక్క స్వరూపాన్ని, దైవం యొక్క జ్ఞానాన్ని, దైవం యొక్క అనుభూతిని చెందుతావు. అంటే అప్పుడు నీకేం అర్థమవుతుంది అంటే ఉన్న త్రిగుణాలు సత్వ రజో తమో గుణాలు 3 కూడా వెళ్ళిపోయాయి. ఎక్కడ నీకు కంటి కనబడకుండా మాయమైపోయాయి. తర్వాత నువ్వు అనుకుంటున్నావు కర్త కర్మ క్రియ నేనని కూడా మాయమైపోయింది. ఇప్పుడు నీలో ఏం మిగిలింది? పురుషుడు నల్లగుణ సంపూర్ణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపము నీలో ఉంది. నువ్వుగా గుర్తిస్తున్నావు, అది నువ్వుగా గుర్తిస్తున్నావు. కనుక కాల సర్వావస్థల యందు పరమాత్మ ప్రసాదించిన నీ శరీరాన్ని ప్రసాదంగా భావించి ఎవరు ప్రసాదించారు? ఆత్మ. ఆయనే పురుషుడు. ఎవరైతే ఇటువంటి వైరాగ్యాన్ని సాధించి పూర్తిగా భగవంతుడు లీనమైపోతారో వారే పురుషుడు. ఆదిశంకరాచార్యులు అహం బ్రహ్మాస్మి, పరమాత్మ బ్రహ్మ తమసి అనే జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అంటే జ్ఞానం చాటి చెప్పిన అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన ఆయన లాంటి జ్ఞాని ఇక ఎవరు కూడా లేరు. తాను దేవుడని చెప్పుకోలేదు ఆదిశంకరాచార్యులు. అంటే ఈ శరీరం దేవుడిచ్చిన ప్రసాదంగా భావించాడు, జ్ఞానం తెలుసుకున్నాడు, దైవంలో లీనమయ్యాడు. వెంటనే ఈ శరీరం దైవం ఇచ్చిన ఈ ప్రసాదాన్ని ఈ భూమికి వదిలేసేసి ఆయన మళ్ళీ దైవత్వంలో చేరిపోయాడు. జ్ఞాని కూడా ఒకప్పుడు ఒక చిన్న వృత్తాలు విను. శంకరాచార్యులు కాశీ దర్శించుకొని తిరిగి వస్తుండగా శిష్యులతో కూడా ఒక చండాలుడు, అంటే ఎవరైతే నీచ కులంగా భావించబడుతున్నారో ఇప్పటికి కూడా అనేక మంది సమాజంలో, అలాంటి వాడు కుక్కలను తీసుకొని ఎదురుగా వస్తున్నాడు. రూపం, ఆకారం, దుస్తులు చాలా భయంకరంగా ఉంది. మాసినటువంటి దుస్తులు కంపు కొడుతున్నాయి. అంతా ముక్కు మూసుకొని జరుగు 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 గురువు వారస్తు జరుగు అంటున్నారు. ఆ చండాలుడు జరగలేదు, ఎదురుగానే వస్తున్నాడు. శంకరాచార్యులు అలాగే చూస్తూ ఉన్నాడు. అందరూ కూడా శిష్యులంతా ఎక్కడ గురువుగారు మైల పడిపోతాడు, వీడి తాడు దగ్గర వీడి దూరంగా పంపితే బాగుండని అనేక విధాలుగా ఏదో చెప్తున్నారు. కానీ అతను ఆదిశంకరాచార్యుల గురువుని చూస్తున్నాడు, గురువు ఇతను చూస్తున్నాడు. దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి అందరూ వినట్టుగా ఏమన్నాడంటే, మీ శిష్యులను తొలుగు వారుగా అంటున్నారు. ఎవరికి తొలగమంటారు? శరీరాన్న, ఈ శరీరంలో ఉన్నటువంటి నిన్న అడిగాడు. కానీ జ్ఞానోదయం కలగలేదు. ఆ కాశీ విశ్వేశ్వరుడి తనలో జ్ఞానం పరిపూర్ణమైందా లేదా అని తెలుసుకోవడానికి పరీక్ష పెట్టాడు అని నమస్కరించాడు. తర్వాత చండాలుడు లేదు, ఆ 5 కుక్కలు లేవు. ఆ 5 కుక్కలే పంచభూతాలు. నీకు వచ్చిన సాక్షాత్తు పరమాత్మ పరమేశ్వరుడు విశ్వనాథుడు. చెప్పి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.